Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% discount. 3 pieces dresses పై 10% to 50% discount. Western wear పై 10% to 50% discount. Men's wear పై suiting shirtings పై 10% to 50% discount. Handlooms పై 10% to 50% discount. Kids wear పై special offer 10% to 50% discount. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తలోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. ఏడాది పాలనలో విద్యా వ్యవస్థలో సమూలన మార్పులు, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నేటి నుండి ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ఆలయ ప్రాంగణంలో జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ముందుగా వారి యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలన్న పాలకవర్గం. రాత్రి నుండి ఏటతరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులు. విఘ్నతిపతి పూజకు సిద్ధం చేసిన సామాగ్రి, గణపతి బొమ్మలు నీట మునగడంతో ఆవేదన వ్యక్తం చేసిన వ్యాపారులు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి విద్యా వ్యవస్థను రాజకీయ పబ్లిసిటీకి వారధిగా వాడుకుంటున్నారని గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రాము ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించే ఉపాధ్యాయుల భత్యలను గత ప్రభుత్వం విస్మరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే మెగా డిఎస్సి ద్వారా సుమారు 16,000 మంది ఉపాధ్యాయులు నియమించేందుకు సిద్ధమవుతుందని ఆయన తెలియజేశారు. పండుగ దినం ముందు వినాయక చవితి అయితే ఈరోజు అందరికీ శుభవార్తలు అందరబోతున్నాయి. 16,437 మందికి టీచర్ పోస్టులు శాంక్షన్ అవుతున్నాయి. ఈరోజు ఫైనల్ లెటర్స్ వస్తాయని చెప్తున్నారు. గత 5 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెడతానని చెప్పేసి ఈ బిల్డప్లన్నీ ఇచ్చుకుంటూ వచ్చి 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ పోస్ట్ కూడా పోటీ చేయకుండా చివరిలో ఎలక్షన్ ముందు హడావడిగా ఏదో కొన్ని 6,000 పోస్టులు అని చెప్పేసి వదిలేసిన పరిస్థితి మీరు అందరూ గుర్తించారు. గత ప్రభుత్వం ఎంత దారుణాలు చేసిందంటానికి తార్కాణం. ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకి ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి గుర్తించారు. సమాజంలో డెవలప్మెంట్కి, సరైన గ్రోత్కి, పిల్లలు పెరగాలంటే, మంచి సిటిజన్స్గా ఎదగాలంటే ఉండే ఏకైక అవకాశం మనకి స్కూల్స్ ద్వారా మంచి టీచర్స్ని నియమించుకుంటాం. ఈ ప్రభుత్వం అలాగే లోకేష్ గారు
ప్రామిస్ చేసినట్టుగా రాగానే ఒక సంవత్సరం లోపే 16,347 పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి వదలటం అనేది నిజంగా శుభపరిణామం. ఎందుకంటే గుడివాడలోనే చూసుకుంటే అంగుళూరు గర్ల్స్ హై స్కూల్కి మా అత్యుత్తమ ప్రభుత్వ పాఠశాల కింద అవార్డు లభించింది. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి. దాంట్లో టీచర్స్ లేకపోవటం అనేది నిజంగా బాధాకరం. ఇలాంటి మా అంగుళూరు లాంటి మరిన్ని పాఠశాలల్లో ముందుకు రావాలంటే ఈ మెగా డిఎస్సి లాంటి చాలా అవసరం. ఇది చాలా అద్భుతమైన పరిణామం. లోకేష్ గారు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా చూసుకుని, ఏంటంటే పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి, పాఠ్య పుస్తకాల్లో ఏమి చేస్తున్నారు, దాంట్లో ఉండే బొమ్మల దగ్గర నుంచి కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది. ఆడపిల్లల్ని ఇంటి పనులను కానీ ఆడపిల్లలను చూపిస్తున్నారు, అలా కుదరదు. 50% మగవాళ్ళని కూడా ఇంటి పనులు చేస్తున్నట్టుగా పిక్చర్ చేయాలి, ఎందుకంటే బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి ఆయన ఎంతో ఆలోచించి పెట్టినదే కాకుండా మనకి ప్రభుత్వం పాఠశాలల్లో సరైన వసతులు కల్పిస్తున్నాం కానీ, అలాగే మంచి టీచర్స్ని అపాయింట్ చేసుకుంటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు ఇంతకుముందు ప్రతి దాని మీద పాత ముఖ్యమంత్రి ఫోటోలు వేసి రకరకాలుగా చేసుకుంటూ వచ్చేవాడు. మీకు అందరికీ తెలిసిందే. ఇది ఈసారి చూస్తే మన బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే డ్రెస్సులు కానీ మంచి క్వాలిటీతో వచ్చినాయని తిరుగుతున్నప్పుడు ప్రతి విద్యార్థి చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి గొప్ప పనులు చేసుకుంటూ రావటం ఒక్క చంద్రబాబు నాయుడు గారి హాయంలోని కూటమి ప్రభుత్వం వల్లే అవుతుంది. ఇంతకుముందు మనం గమనించుకుంటే 6 ఏళ్ల పాటు ఏం చేశారు, ఎంత మోసం చేశారు, ఎంత దగా చేశారు. మెగా డిఎస్సీలు అన్నారు, మినీ డిఎస్సీలు అన్నారు, అదన్నారు ఇదన్నారు, అటు నుంచి అటు మార్చుకుంటా పిచ్చిగా అవగాహన లేకుండా చేసుకొస్తామే. కానీ సరైన అవగాహనతో చేస్తే మనకి ఎలా ఉంటుంది అనేది మా ప్రభుత్వం వచ్చినా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి అన్నిట్లోకి అత్యంత గొప్పగా ఆలోచించగలిగే, ప్రతి విషయంలోనూ డీటెయిల్గా ఆలోచించగలిగే మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇలాంటి పనులన్నీ జరుగుతుంది. నిజంగా ఆయన ఐటీ మినిస్టర్గా ఉండటం, అలాగే మన విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండటం కూడా మన అదృష్టం ప్రస్తుతం. అందుకనే ఇది సాధ్యమైంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ పిల్లల జీవితాల్లో వెలుగు నింపేలాగా ఇలాంటి మెగా డిఎస్సిని ఆచరణలో పెట్టి చూపించిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గుడివాడ పట్నం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. కాలక్షేప మండపంలో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయినా రాజేష్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. స్వామివారి సన్నిధిలో జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ముందుగా తమ పేర్లను ఆలయ ప్రాంగణం వద్దకు వచ్చి నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. అలాగే వచ్చే నెల ఆలయ ప్రాంగణంలో జరగనున్న సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు మరియు పాలకవర్గ సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే శాసనసభ్యులు ఎనిగండ్ల రాము గారికి, అట్లాగే మా దేవస్థాన పాలక మండలి ధర్మకర్తల మండలికి, మా ఈఓ గారికి, దేవస్థాన యాజమాన్యానికి, మా పాత్రికేయ మిత్రులకి, భక్తులకి, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ చాలా అత్యంత వైభవంగా నవరాత్రులు ఈరోజు ఉదయం 11:15కి
మొదలు పెట్టడం జరిగింది. దేవస్థానం యొక్క కళ్యాణోపనందు దంపతులు ఇందులో పాల్గొని 1116 ఎవరైతే చెల్లిస్తారో వారి గోత్రనామాలని నమోదు చేసి ఇక్కడ దంపతులను కూర్చోబెట్టి వారిచే పూజా కార్యక్రమం చేయించి సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల మధ్యలో ఆ దంపతులకి ప్రసాదం ఇచ్చి పంపించడం జరుగుతుంది. అలాగే 200 రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో ఈ 9 రోజులు కూడా వారి గోత్రనామాలను చదవడంతో పాటు సాయంత్రం 5-8 మధ్యలో వారికి ప్రసాదం దేవస్థానం వద్ద ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 3వ తారీఖున లక్ష్మీ గణపతి హోమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏకాదశి రోజున రావటం, ఆ రోజున లక్ష్మీ గణపతి హోమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఈ లక్ష్మీ గణపతి హోమంలో ఎవరైతే పాల్గొంటారో వారందరూ కూడా దేవస్థానం వద్ద 516 రూపాయలు చెల్లించి మీ గోత్రనామాలని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వాన పడటం జరిగింది. అయినా కానీ మా దేవస్థానం వారి సహకారంతో ఏర్పాట్లు ఏమాత్రం తక్కువ చేయకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నానికల్లా వాన కూడా ఆగిపోతుందని అనుకుంటున్నాం. రేపు సాయంత్రం నుంచి కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా స్టార్ట్ చేస్తామండి. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, అట్లాగే జానపద నృత్యాలు కానీ, మ్యాజిక్ షో అని, ఇట్లా హరిశ్చంద్ర నాటకం కానీ, ఇట్లా వివిధ రకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి రేపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా దేవస్థానం బయట నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పాల్గొని తిలకించి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ మండపం అభివృద్ధి నిమిత్తం దాతలు ఎవరైనా కనుక ముందుకు వచ్చి దానం చేయాలనుకుంటే 10,116 ఎవరైతే చెల్లిస్తారో దేవస్థానం శిలాఫలకాలపై వారి పేరుని ఎక్కించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ నవరాత్రులను జయప్రదం చేయాలని మరొకమారు కోరుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మా దేవాదాయ శాఖ తరఫున ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు మన విఘ్నేశ్వర దేవస్థానంలో అత్యంత వైభవంగా మా చైర్మన్ గారు ధర్మకర్తల వారి సమక్షంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అలాగే మా అర్చక స్వామి గోపాలకృష్ణ గారు వారి పూజా విశేషాల అలంకారాలతో వైభవంగా జరుగుతుంది. అలాగే రేపు నుంచి సాయంకాలం నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి మన హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని పెంపొందించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం విఘ్నేశ్వరాయ నమః. మన గుడివాడ మెయిన్ రోడ్లో ఏం చేస్తున్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు నుంచి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగింది. అట్లాగే స్వామివారికి ఈ రోజు నుంచి ఉదయం పూట పూజ ఉంటుంది. అనంతరం సాయంత్రం పూట ప్రసాదాలు వితరణ ఉంటుంది. దానికి 200 రూపాయల కార్డు ఈ రోజు నుంచి కూడా ఇంకా రాస్తానే ఉంటారు. దానికి 200 రూపాయలు కట్టినట్టే గోత్రనామాలు ఉంటాయి. సాయంత్రం ప్రసాదం పంపిణీ ఉంటుంది. అట్లాగే ఈ నెల వచ్చే నెల 3వ తారీఖు, ఇవాళ 27, వచ్చే నెల 3వ తారీఖు లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. ఈ హోమానికి భక్తులందరూ కూడా 516 రూపాయలు చెల్లించినట్లయితే వారి యొక్క గోత్రనామాలతో ఉంటుంది. అట్లాగే పూజలో కూర్చున్న వారికి, అట్లాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టిన వాళ్ళందరం కూడాను ఆ రోజు భోజనం కూడా ఏర్పాటు చేయడం, ఆ రోజు పూజలో కూర్చున్న వాళ్ళు కూడా, అట్లాగే భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. విఘ్నేశ్వరాయ నమః. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొనాలని కోరుచున్నాము. ఎడతెరిపి లేకుండా వాన వస్తున్నా కూడా జనసందోహం బాగానే ఉంది. భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రతినిత్యం కూడా గోత్రనామాలతోటి పూజ చేయించడం జరుగుతుంది. 200 రూపాయలు కట్టించుకుని మీ గోత్రనామాలను నమోదు చేయించుకుంటే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల కాడ నుంచి 8 గంటల వరకు ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. 3వ తారీఖున ఏకాదశి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం అనేది చేస్తారు. ఈ హోమం చాలా విశేషమైనది. ఆ రోజున వచ్చినటువంటి భార్యాభర్తలకు ఇద్దరికీ కూడా భోజన సదుపాయము, పూజా సామాగ్రి అన్ని కూడా మా దేవస్థానం వారే సమకూరుస్తారు. గరిక పూజ కూడా ప్రతి నెల కూడా జరుగుతుంది. దానికి కూడా 200 రూపాయలు కట్టించుకుని ఆ రోజున కూడా పూజ చేయించడం జరుగుతుంది. హస్త నక్షత్రం రోజుని మామూలుగా 14వ తారీఖున భారీగా అన్న సమారాధన అనేది జరుగుతుంది. గుడి యొక్క నిర్మాణ నిమిత్తము ఎవరైనా దాతలు ఉంటే గనక 10,000 రూపాయలు కూడా ఇచ్చి మన గుడి యొక్క అభివృద్ధికి అందరూ కూడా పాటుపడాలని మేము కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. మొత్తం అందరూ కూడా శుభంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. గుడివాడ పట్టణంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని రాధారంగ మిత్రమండలి గుడివాడ నియోజకవర్గం అధ్యక్షులు వడ్డే గురి తెలియజేశారు. ధనియాలపేట 34వ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడుగా గుంజు వెంకటకిషోర్ నియమిస్తున్న అనంతరం వినాయక చవితి సందర్భంగా ప్రాంత వాసులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరిగింది. రాధారంగ మిత్రమండలిని విస్తరిస్తూ రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తామందరం కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కోరాకుల బాబి, దేవాది నాగేశ్వరరావు, జంగిల్ మల్లికార్జున, సాయి నాని, వంగూరి ఆంజనేయులు, రేమల్లి చంటి, చోటు, బొబాది పవన్, వేర్ల నాని, ఆనంద్, దేవాది సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున దనియాలపేట దగ్గర 34వ వార్డులో గుంజు వెంకట కిషోర్ అనే వ్యక్తిని మేము రాధారంగ మిత్రమండలి తరఫున ఇన్ఛార్జిగా నియమించడం అయిందండి. వార్డుకి 34వ వార్డుకి. ఈయన ఒక బీసీ అండి. మేము ముందుగా రాధారంగ మిత్రమండలి తరఫున ఒక బీసీ వ్యక్తిని నియమించడం అంటే మేము రంగా గారికి ఎంతో సేవ చేస్తున్నాం. బీసీలంటే ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన్ రంగా గారు ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను కూడా కలుపుకుని మన కిషోర్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ ద్వారా ఇవాళ విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు పంపిణీ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి మన తమ్ముడు దేవాది నాగేశ్వరరావు గారు, ఆంజనేయులు గారు, లోకనాథం గారు, బాబీ గారు, అందరూ కూడా సతీష్ గారు, పవన్, డాక్టర్ గారు అందరూ కూడా ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి. అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, వంగవీటి మోహన్ రంగా గారంటే పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి, సేవా కార్యక్రమాలు. అలాంటి వ్యక్తికి మేము ఇవాళ వినాయక చవితి ముందు 34వ వార్డులో ఈ కార్యక్రమానికి మేము రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఇక రానున్న రోజుల్లో గుంజు కిషోర్ గారు, వెంకట కిషోర్ గారు సేవా కార్యక్రమాలలో ముందుంటారని, ఈ వార్డు తరపున ఏదన్నా పేద ప్రజల సమస్యలుంటే ఈయన మా రాధారంగ మిత్రమండలికి తీసుకొస్తే మేము వాటిని పరిష్కరిస్తామని, ప్రభుత్వాన్ని వెళ్ళి ప్రశ్నించి కూడా ఆ కార్యక్రమాల్లో మేము ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా రాధా రంగ మిత్రమండలందరికీ, సభ్యులందరికీ కూడా నా నమస్కారము. రాధా గారి ఆశయాలు అనుకూలంగా ఉండాలని చెప్పి నేను వారి రాధా రంగ మిత్రమండలి కమిటీలో నేను ఈరోజు చేరడం జరిగింది. ఈ కమిటీలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి శుభాకాంక్షలతో వీరందరికీ కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా ముందున్న రోజుల్లో ఏదైతే ఉందో సేవా కార్యక్రమాలన్నీ కూడా వారి కమిటీ తరఫున, రాధారంగ మిత్రమండలి తరఫున ముందున్న రోజుల్లో తీసుకువెళ్తారని చెప్పి మా యొక్క 34వ వార్డు ప్రజలకి ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా కూటమి ప్రభుత్వంతో కానీ అందరితో కూడా మమేకమై, టీడీపీ వాళ్ళతో కానీ ఎవరితోనైనా కానీ నా యొక్క సమస్యలు వారి ద్వారా మా యొక్క రాధారంగ మిత్రమండలి కూడా అందరికి కూడా జనసేన పార్టీ తరఫున అందరికి కూడా వారికి నేను చేరవేర్చి సకాలంలో సమస్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటాను. సెలవు తీసుకుంటాను. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు పర్యావరణ పరిరక్షణార్థం మట్టి బొమ్మలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే 34వ వార్డుకి ఇన్ఛార్జిగా కిషోర్ గారిని నియమించడం జరిగింది. కిషోర్ గారి ఈ బాధ్యతలను ఎంతో గౌరవంగా తీసుకుని అందరికీ సేవలు అందిస్తూ మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా రాధారంగ మిత్రమండలి మా బ్రదరు గిరిగారి ఆధ్వర్యంలో మా తమ్ముడు వెంకట కిషోర్ 34వ వార్డు ఇన్ఛార్జి జానడం జరిగింది. దీనికి అన్నదండలుగా గుడివాడ 30వ వార్డు తరపు నుంచి కానీ, గుడివాడ టౌన్లో ఏ తరపు నుంచి కానీ మా పార్టీ తరపున, మా రాధారంగ మిత్రమండలి తరపున మేము అనేక విధంగా దీనికి సహకారంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 906303 4550.
ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్. 3 pieces డ్రెస్సెస్ పై 10% to 50% డిస్కౌంట్. వెస్ట్రన్ వేర్ పై 10% to 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై సూటింగ్ షర్టింగ్స్ పై 10% to 50% డిస్కౌంట్. హ్యాండ్లూమ్స్ పై 10% to 50% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై స్పెషల్ ఆఫర్ 10% to 50% డిస్కౌంట్. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. గుడివాడ పట్టణంలో వినాయక చవితి చిన్న చిన్న వ్యాపారులకు ఆవేదన మిగిల్చింది. పండుగ సందర్భంగా పూజా సామాగ్రి, పత్రి, అరటి తుప్పలు, వినాయక విగ్రహాలు అమ్ముతూ జీవనోపాధి పొందే వ్యాపారుల ఆశలపై వర్షం కారణంగా వారి వ్యాపారం దెబ్బతింది. వర్షం కారణంగా వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలుగగా వర్షపు నీటితో డ్రైనేజీ పొంగి నీళ్లు రోడ్డు మీదకు రావడంతో పూజ కోసం సిద్ధం చేసిన పత్రి, అరటి తుప్పలు పూర్తిగా తడిసి పనికి రాకుండా పోయాయి. వినాయక విగ్రహాలు కూడా వర్షంలో తడిసి ముద్దవడంతో అమ్మకాలు మందగించాయి. దీంతో చిరు వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఒక్కరోజు అమ్మకాలపై ఆధారపడే చిన్న వ్యాపారులు ఈసారి భారీ నష్టాన్ని చవిచూశారు. పండుగ రోజు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం తమ దురదృష్టకరమని వారు వాపోతున్నారు. గుడివాడలో వినాయక చవితి ఉత్సవాన్ని వర్షం దెబ్బతీయడంతో చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపం దర్శయామి. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో ఏ పండుగ జరిగినా విద్యాలయ ప్రాంగణంలో వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని స్కూల్ కరెస్పాండెంట్ కొమ్మినేని సాంబశివరావు తెలియజేశారు. గత రోజు సాయంత్రం స్కూల్ ఆవరణలో విద్యార్థుల సమక్షంలో గణేష్ పూజలు నిర్వహించి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో విద్యార్థులందరూ మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థితికి చేరుకోవాలని సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. తెలుసుకొని మాట్లాడారు. స్కూల్లో ప్రతి మతాన్ని మనకి ఇంపార్టెంట్, అందరికీ ఇంపార్టెంట్ ఇస్తాం. అన్ని మతాలని మనం గౌరవిస్తాము, అన్ని పండుగలు చేసుకుంటాము. దానిలో భాగంగా వినాయక చవితి ముందుగా మన స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాం.
రేపు మీ ఇంటి దగ్గర అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలా గణేశుడు నంది బతికాడు. ఆ రోజు నుంచి గణేశుడిని వినాయకుడు అని పిలుస్తారు. ఎలా అంటే గుడివాడ పంటిమిల్లి రోడ్లో ఎక్కిలి మణిదీప్ ఫ్రెండ్ సర్కిల్ మరియు పంటిమిల్లి రోడ్డు వ్యాపారస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల సహకారంతో 2వ సంవత్సరం స్వామివారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించడం జరుగుతుందని ప్రపంచ ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎక్కిలి మణిదీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మరియు వ్యాపారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ పట్టణంలో బండిమిల్ రోడ్లో వ్యాపారస్తుల ఆధ్వర్యంలో మరియు ఎక్కల మణిదీప్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పందిరి వేయడం జరిగింది. వినాయక చవితి పందిరి ఈరోజు ఉదయం 9:45 నుంచి పూజా కార్యక్రమం మొదలైంది. అలాగే సాయంత్రం 6:45 పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకి పాత్రకాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ నెల 31వ తారీఖు ఆదివారం ఉదయం అమ్మవారి చెండు హోమం పెట్టాము స్వామివారికి. దీంట్లో పాల్గొన్న భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ సభ్యుల్ని సంప్రదించగా కోరుతున్నాము. వచ్చే నెల 14వ తారీఖు సాయంత్రం 6:30కి గొప్ప అన్నసమారాధన జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే గుడివాడలో అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనవి. ప్రజలందరూ ఈ నవరాత్రులు పాల్గొని స్వామి కృపాకటాక్షాలు. జయవాసవి జయ జయవాసవి. ఈరోజు మన గుడివాడ పట్టణ ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన బంటిమిల్లి రోడ్డులో ఎక్కల మణిదీప్ ఫ్రెండ్ సర్కిల్ మరియు బంటిమిల్లి రోడ్డు వ్యాపార సంస్థ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు జరుగుతున్నవి. ఈ నెల 27/8/2025 నుండి 6/9/2025 వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా
31/8/2025 తేదీ అనగా ఆదివారం నాడు చండీ హోమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ సభ్యుల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 6/9/2025 తారీఖు నాడు అనగా శనివారం నాడు ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క లడ్డు వేలం ప్రకటన కార్యక్రమం జరుగుతున్నది. అనంతరం స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఊరేగింపుతో బయలుదేరుతున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే 14/9/2025 అనగా ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ యొక్క అన్ని కార్యక్రమాలకి భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. ఏడాది పాలనలో విద్యా వ్యవస్థలో సమూలన మార్పులు, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నేటి నుండి ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ఆలయ ప్రాంగణంలో జరిగే విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ముందుగా వారి యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలన్న పాలకవర్గం. రాత్రి నుండి ఏటతరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులు. విఘ్నతిపతి పూజకు సిద్ధం చేసిన సామాగ్రి గణపతి బొమ్మలు నీట మునగడంతో ఆవేదన వ్యక్తం చేసిన వ్యాపారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.